Good morning, sir. Very happy morning, Vaishnavi. And I will ask you some Telugu sentences. Can you translate into English according to 12 tenses? Yes, sir. I can translate. Okay. నేను ప్రతిరోజు డబ్బులు అడుగుతాను. I ask money daily. నేను నిన్న డబ్బులు అడిగాను. I asked money yesterday. Asked money yesterday. Yeah. నేను రేపు డబ్బులు అడుగుతాను. I will ask money tomorrow. నేను ఇప్పుడు డబ్బులు అడుగుతూ ఉన్నాను. I am asking money now. నేను నిన్న ఈ సమయంలో డబ్బులు అడుగుతూ ఉన్నాను. I was asking money yesterday at this time. నేను రేపు ఈ సమయంలో డబ్బులు అడుగుతూ ఉంటాను. I will be asking money tomorrow at this time. నేను ఇప్పుడే డబ్బులు అడిగాను. I have asked money just now. నేను అప్పటికే డబ్బులు అడిగాను. I had asked money already. నేను రేపటికల్లా డబ్బులు అడిగి ఉంటాను. I will have asked money by tomorrow. నేను 2 రోజులు డబ్బులు అడుగుతూ ఉన్నాను. I have been asking money for 2 days. నేను అప్పటికే 2 రోజులు డబ్బులు అడుగుతూ ఉన్నాను. Then I had been asking money for 2 days. నేను రేపటిగా డబ్బులు 2 రోజులు అవుతూ ఉంటుంది. By tomorrow I will have been asking for 2 days. No problem. I will have been. ఫస్ట్ నువ్వు బాగా మాట్లాడు, ఇందులో భయమేం లేదు, నీకు వచ్చింది నేర్చుకో. యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంతే. తెలుగులో మనం అడుగుతున్నాం ఇప్పుడు, అవి యాస్టీజ్గా ఇంగ్లీష్లోకి ఎలా మారుతాయి అనేది మనం కొంచెం అలా ఆలోచించాలి అంతే. ఓకేనా? కంగారు పడద్దు, భయం వద్దు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో లాంగ్వేజ్. ఫస్ట్ నువ్వేంటంటే వామ్మో ఏముందో అనుకుంటా, ఏముండదు. ఫస్ట్ ఆ భయం పోవాలి. ఎప్పుడైతే ఈ భయం పోతుందో, ఎందుకంటే రోజు చేసేదే 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఎందుకు రావట్లేదంటే అది సపరేట్గా ఆలోచిస్తున్నాం. మనం సపరేట్గా ఆలోచించకూడదు. ఉన్నది ఇదే కదా, మనకి ఉన్నది ఇంగ్లీష్లో 12 టెన్సెస్ మాత్రమే ఉన్నాయి, 12 ఉంటాయి. ఆ 12 కూడా ఏ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అంటే దేంట్లో అడగాలి, తెలుగు నుంచి వెళ్ళాలి ఫస్ట్, తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆలోచించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాలి ఏంటి సెంటెన్స్ ఫార్మేషన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సెకండ్ ఏముంటుంది, థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్. థింక్ అండ్ స్పీక్, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లూయెన్సీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంట్ అనమాట. చుట్టూ ఇంగ్లీష్ని అనుకుంటూ ఉండాలి, ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. అనుకోవడానికి మనకేం లేవు కాబట్టి నేనేం చేస్తానంటే ఆ 12 టెన్సెస్ ఇచ్చాను. నేను తెలుగు కూడా ఇచ్చా కదా. ఈ తెలుగు 12 టెన్సెస్ 2 కూడా చేసేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఆస్క్ అడిగాను, ఇంకా నువ్వేం చేయాలి, బ్రింగ్ అనే పదం, తర్వాత కమ్ అని, గో అని. ఇప్పుడు ఆ పాప ఏడుస్తుంది, క్రై అని. మనం అనుకోవడమే, అనుకోవాలి. అనుకుంటే అవుతుంది. నువ్వు అనుకోవాలి. ప్రతిదీ తెలుగులో ఉంటాం ఎప్పుడు మనం. చుట్టూ అందరు తెలుగు, అమ్మ నాన్న, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అందరు తెలుగే ఉంటారు. మన ఇంగ్లీష్ ఎలా వచ్చింది? రాదు కదా. చుట్టూ వాతావరణం మొత్తం తెలుగైనప్పుడు ఇంగ్లీష్ ఎలా వచ్చింది? రాదు. కానీ మనం ఏం చేయాలి, అటువంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోవాలి. మొబైల్ ఉంది ఇప్పుడు, చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. 12 టెన్సెస్ ఉన్నాయి కదా, ఆ టెన్సెస్ ప్రకారంగా తెలుగు నుంచి ఇంగ్లీష్ మాట్లాడండి, ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే.